సో సో ఇప్పుడు ఓవరాల్ ఈ గేమ్ చేంజర్ ఫిలిం ఫస్ట్ ఇట్లా స్లోగానే స్టార్ట్ అయింది ఆ ప్రమోషన్స్ అండ్ ఆల్. బట్ ఆ తర్వాత ఏదో ఉంది సినిమాలో అని చెప్పేసి చాలా హైప్ అయితే సొంతం చేసుకుంటుంది. సో అవును. ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ అయితే కంబ్యాక్ స్ట్రాంగ్ గానే ఇస్తారని అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే మీరు చెప్పింది, మీరు ఏదైతే చెప్పారో అది 100% రైట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ RRR తర్వాత ఆ, శంకర్ తోటి చేస్తున్న రామ్ చరణ్ గారు అన్నప్పుడు అందరూ ఒక సెకండ్ భయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా? ఎందుకంటే ఒక మంచి హిట్ వచ్చింది, గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇలాంటి టైంలో వెళ్ళి శంకర్తో ఫ్లాప్తో కంప్లీట్ ఫ్లాప్స్లో ఉన్న శంకర్ తోటి చేయడం అవసరమా అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. సో దానికి తోడు కరెక్ట్గా టైంలో భారతీయుడు టు ఇండియన్ సినిమా రావడం, అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం, ఇంకా ఎక్కువ భయపడ్డారు. అయిపోయింది, ఇంకా గేమ్ చేంజర్ మీద అసలు హోప్సే లేదు అనేసి ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. యాంటీ ఫ్యాన్స్ అయితే ఇంకా మంచిగా ట్రోల్ చేశారనమాట. గేమ్ చేంజర్ రేపొద్దున రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇదే అనేసి ట్రోల్ చేశారు. సో అందరూ సైలెంట్గా ఉన్నారు అన్నిటిని భరించి. ఎప్పుడైతే ఒక సాంగ్ ఒక్కొక్క సాంగే రిలీజ్ చేసుకుంటూ రావడం, రామచ్చా మచ్చా సాంగ్ నుంచి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయాయి అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చిన టీజర్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్. అన్నిటికంటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, మీరు గుర్తుంటే దీపావళి అప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ, ఒక బ్లాక్ బనియన్ వేసుకొని పంచ కట్టుకొని ఒక ట్రాక్ మీద కూర్చొని ఉన్న పోస్టర్. అవును. దాంతో ఏం లేదు, రౌడీలంతా ట్రాక్ మీద పడుకుని ఉంటారు, కూర్చొని ఉంటారు అంతే రామ్ చరణ్. ఆ పోస్టర్ కి అవును. పిచ్చెక్కిపోయారు, బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఓ, ఈ సినిమాలో ఏదో ఉంది, మనం భయపడాల్సిన పని లేదు ఒక ఫీలింగ్ వచ్చేది. టీజర్ చూసిన తర్వాత అయితే ఇంకా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనమాట. లేదు, ఆ, గత మూవీస్ కంపేర్ చేయకూడదు, ఇదే సపరేట్. లైక్ ఒక మాటలో చెప్పాలంటే శంకర్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే శంకర్ ఇంతకు ముందు చేసినవన్నీ పాన్ ఇండియా మూవీస్, సూపర్ హిట్ ఇండియా వైడ్ తనకి వచ్చిన పేరంతా తెలుసు. తర్వాత తనకి కొద్ది డౌన్ ఫాల్ అనేది బాగా వచ్చింది. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అవ్వడం, తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ, శంకర్ పూర్వ వైభవం వస్తుంది అని మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ సినిమాతోటి. నిన్న ట్రైలర్ చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఫ్యాన్స్ ఏం కావాలో అది ఖచ్చితంగా అయితే ఉంది.